సాహిత్య ప్రియులు ఎవరైనా రవీంద్రనాథ్ ఠాగూర్ అనే పేరుని, ఆ సాహిత్యాన్ని తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వం భారతీయ సాహిత్య చరిత్రలో ఒక విశిష్టమైన స్థానం పొందింది. ఆయన కవిత్వం మనిషి మనసు, ప్రకృతి, దైవత్వం, ప్రేమ, మానవత, ఆధ్యాత్మికత వంటి అనేక భావాలను గాఢంగా ప్రతిబింబిస్తుంది. ఠాగూర్ కవిత్వంలో మానవతా స్పృహ ప్రధానంగా కనిపిస్తుంది. మనిషి మనసు, అతని దుఃఖం, ఆనందం, ఆశలు, నమ్మకాలు ఆయన పద్యాలలో ఆవిష్కృతమవుతాయి. ఆయన కవిత్వం దేవునితో మానవుని ఆత్మీయ సంబంధాన్ని స్పృశిస్తుంది. గీతాంజలి వంటి రచనలలో ఆ ఆధ్యాత్మికత గాఢంగా ప్రతిఫలిస్తుంది. ఠాగూర్ ప్రకృతిని దైవత్వానికి ప్రతీకగా చూపిస్తారు. ఆయన కవితల ద్వారా ప్రకృతి సౌందర్యం మనసుని మేల్కొల్పేలా ఉంటుంది. ఆయన కవిత్వంలో ప్రేమ వ్యక్తిగత స్థాయిని దాటి విశ్వ మానవతగా విస్తరించింది. ప్రతి ప్రాణిలోనూ ప్రేమను, దయను చూసే దృష్టి ఆయనదే. ఠాగూర్ కవిత్వం భారతీయ జాతీయ భావనతో పాటు విశ్వ మానవతను కూడా ప్రతిబింబిస్తుంది. అతనికి దేశభక్తి పరిమితమై ఉండదు, అది ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఆయన కవిత్వం సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి అంశాలను సున్నితంగా ప్రతిబింబిస్తుంది. ఠాగూర్ కవిత్వం సౌందర్యభరితమైన భాషతో, లయాత్మకమైన పదాలతో రమ్యంగా ఉంటుంది. ఆయన పద్యాలు పఠనానికి మాత్రమే కాదు, వినడానికి కూడా మధురంగా ఉంటాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వం తెలుగు కవులకు కూడా ప్రేరణ కలిగించింది. ఆయన భావాలు, సౌందర్యం, మానవతా దృక్పథం తెలుగులోనూ అనేక కవుల రచనలలో ప్రతిబింబిస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వం మనిషి ఆత్మను ఆవిష్కరించే అద్దం లాంటిది. అది కేవలం కవిత్వం కాదు, మానవ జీవితానికి ఒక ఆధ్యాత్మిక దారి చూపించే దిక్సూచి. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలితో పాటు ఉపగుప్తుడు అనే కవితకు కూడా విశిష్ట స్థానం లభించింది. ఉపగుప్తుడు అనే ఈ కవితలో ఠాగూర్ గారు మానవత్వం, దయ, ఆధ్యాత్మిక ప్రేమ, కరుణ వంటివి ఎంతో అద్భుతంగా సృష్టించారు. ఈ కథంతా బుద్ధుని శిష్యుడైన ఉపగుప్తుడు, ప్రసిద్ధ నర్తకి అయిన వసవతి చుట్టూ తిరుగుతుంది. ఈ కథ మనసుకు తాకే ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. అసలు అంత అద్భుతమైన కథ ఏమిటి, అంత బాగుంటుందా అనే సందేహం మీకు వస్తుంది కదూ. పదండి, అందరూ ఆ కథలోకి లీనమై విందాం. ఒక చల్లని వసంత రాత్రి మధురా నగరానికి వెలుపల ఉపగుప్తుడు ధూళి మీద నేలపై ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు. ఇప్పుడు ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. నగరంలో వసంత పువ్వుల పరిమళం వ్యాపిస్తోంది. ఆ సమయంలో వసవదత్త అనే అందమైన నర్తకి దీపాలతో, పూలదండలతో, ఆభరణాలతో అలంకరించుకుని వీధులలో నృత్యమాడుతూ వస్తుంది. ఆమెకు నేలపై నిద్రిస్తున్న యువ సన్యాసి కనిపిస్తాడు. అతని ముఖం శాంతితో, భక్తితో నిండినట్లు కనిపిస్తుంది. వసవదత్తకు ఉపగుప్తుడిపై దయ మరియు ఆకర్షణ కలుగుతుంది. ఆమె అతనిని నిద్రలేపి ప్రేమతో చెబుతుంది, ఓ మహాశయ, ఈ చల్లని నేల మీద ఎందుకు నిద్రిస్తున్నావు? నా ఇంటికి రా, సౌకర్యంగా విశ్రాంతి తీసుకో. అప్పుడు ఉపగుప్తుడు మెల్లగా చిరునవ్వుతో ఇలా సమాధానమిస్తాడు, ఇప్పుడే సమయం రాలేదు వసవదత్త అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు. వసవదత్త ఆశ్చర్యపడి వెనుతిరుగుతుంది. కొన్ని నెలల తర్వాత మధురా నగరంలో మహమ్మారి అయిన ప్లేగు వ్యాధి వ్యాపిస్తుంది. నగరమంతా శ్మశానంలా మారిపోతుంది. అందం, నృత్యం, సంపద అన్నీ అర్థవిహీనమైపోతాయి. ఆ వసవదత్తే ఇప్పుడు వ్యాధిగ్రస్తురాలైపోతుంది. ఆమె అందం క్షీణిస్తుంది, ముఖం వాడిపోతుంది, శరీరమంతా పుళ్లతో నిండిపోతుంది. ప్రజలు ఆమెను భయంతో నగరానికి వెలుపల వదిలిపెట్టేస్తారు. అప్పుడు రాత్రివేళ ఉపగుప్తుడు వస్తాడు. ఆమె పక్కన కూర్చుంటాడు. గాయాలను శుభ్రం చేస్తాడు, నీళ్లు ఇస్తాడు, ప్రేమతో ఆదరిస్తాడు. వసవదత్త కళ్ళల్లో నీళ్లు తారాడుతాయి. అప్పుడు ఉపగుప్తుడు మృదువుగా చెబుతాడు, ఇప్పుడు సమయం వచ్చింది వసవదత్త. ఈ కవితలో ఠాగూర్ గారు చూపించింది నిజమైన ప్రేమ, దయ మరియు ఆధ్యాత్మిక కరుణ. మొదట ఉపగుప్తుడు వసవదత్త ఆహ్వానాన్ని తిరస్కరించాడు, ఎందుకంటే ఆ సమయం ఇంద్రియ శక్తి యొక్క సమయం.
ఈ కథలోని సారాంశం ఏమిటంటే, శరీర సౌందర్యం క్షణికం, కానీ మానవ దయ శాశ్వతం. నిజమైన ప్రేమ అంటే ఆత్మస్పర్శతో కూడిన కరుణ. ఉపగుప్తుడు చూపించింది బుద్ధిని మార్గం, అంటే మానవ సేవే మోక్షానికి మార్గం. మొదటిసారి ఉపగుప్తుడు అన్నాడు, సమయం రాలేదు. రెండోసారి దయతో చెబుతాడు, ఇప్పుడు సమయం వచ్చింది. అది ఆధ్యాత్మిక ప్రేమ, మానవత, కరుణ యొక్క అద్భుతమైన రూపం. ఈ కథ ద్వారా రవీంద్రనాథ్ ఠాగూర్ శాశ్వతమైన ప్రేమను, కరుణను ఆవిష్కరించారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు.